హలో స్వీటీస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఏమేం స్పెషల్ చేసిరో చూపిస్తే చూడండి. సండే కాబట్టి వడ అయితే చాలా బాగుంటుంది, మమ్మీ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరి, ఇది కామన్ చాలా మంది ఇంట్లో ఉంటుంది సండే రోజు అయితే. నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై, లైక్ ఆయిల్లో బాయిల్డ్ ఎగ్ ని ఎంచుతారు. తర్వాత లివర్ ఫ్రై అనమాట, చికెన్ లివర్ ఫ్రై. ఇది పూరిలోకి బాగుంటది అని చెప్పేసి ఇదైతే చేసింది మమ్మీ. ఇట్లా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఆనియన్స్ కూడా కావాలి కదా, అందుకని ఆనియన్స్ కూడా మంచిగా కట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ. ఇవన్నీ చూస్తుంటే అప్పుడే తినబుద్ధి అవుతుంది కదా. అండ్ మెయిన్ ఐటమ్ వచ్చేసి మండీ రైస్. మండీ అంటే నా ఫేవరెట్ అసలు. ఇంకా మా మమ్మీ చేసే మండీ అయితే చాలా బాగుంటది. నార్మల్ పీసెస్ పెట్టకుండా మమ్మీ అయితే ఫుల్ బాడీ అయితే ఫ్రై చేసింది అనమాట. చికెన్ అయితే చాలా బాగుంటది, ఇది మమ్మీ చేసింది. మండీ రైస్ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా మండీ ఎలా చేయాలని. అండ్ రైతా కూడా చేసింది అనమాట. ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు మనకి థమ్స్అప్ అయితే కావాలి కదా, అందుకని మమ్మీ థమ్స్అప్ కూడా తెప్పించేసింది. సో నేనైతే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇట్లా ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నా. గ్రీన్ ప్లేట్ లో, నా ఫేవరెట్ ప్లేట్ ఇది, చాలా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా. ఇట్లా లీఫ్ ప్లేట్ లో ఇట్లా అన్ని పెట్టేసుకున్నా. ఇన్ని ఐటమ్స్ ఉన్నందుకు నాకు ఏ ఐటమ్ తో స్టార్ట్ చేయాలని అర్థం అవ్వట్లే. సో వడతో అయితే స్టార్ట్ చేస్తున్నా. వడ ప్లస్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటది, నా ఫేవరెట్. మా ఇంట్లో మేము అందరం తింటాం అనమాట వడతోని చికెన్ కాంబినేషన్ అయితే. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి, వడ చేసుకున్నప్పుడు చికెన్ తో తినండి, మస్తు ఉంటది. వడతోనే కాదు, గారెలతో కూడా చికెన్ అయితే బాగుంటది. చికెన్ ఉంటే చికెన్, మటన్ ఉంటే మటన్, మీ దగ్గర ఏ ఐటమ్ ఉంటుందో నాన్ వెజ్ లో దాంతో ట్రై చేయండి, బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరీలో నేనైతే లివర్ ఫ్రై అయితే తింటున్నా. లివర్ అయితే మా హస్బెండ్స్ ఫేవరెట్ అనమాట, లివర్ ఫ్రై అయితే ఇష్టం ఆయనకి. సో అందుకని లివర్ ఫ్రై కూడా చేసింది మా మమ్మీ. సో నేను ఇవన్నీ ఐటమ్స్ తిన్నానా లేదా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి, గెస్ట్ చేయండి నేను తిన్నానా లేదా అని. ఇట్లా తినుకుంటూ థమ్స్అప్ తాగితే ఎంత బాగుంటది కదా, అందుకని చెప్పేసి నేనైతే తినుకుంటూ థమ్స్అప్ అయితే తాగుతున్నా. థమ్స్అప్ అయితే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అసలు. బట్ హెల్త్ కి మంచిది కాదు, బట్ నా ఫేవరెట్ అంతే థమ్స్అప్ అయితే. నెక్స్ట్ అయితే నేను మండీ రైస్ ప్లస్ చికెన్ తింటున్నా. అదే ఫుల్ బాడీ అని చెప్పిన కదా, మీకు చూపించా కదా, సో అదే తీసుకొని తింటున్నా. మంచిగా ఫ్రై అయింది, మంచిగా ఉందన్నమాట ఈ మండీ రైస్ కూడా. మండీ రైస్ అండ్ చికెన్ పీస్తో మనము మైనస్ కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా తింటున్నా నేను. ఇంకా రైతా కూడా చేసింది కదా, ఆ రైతాతో కూడా నేను అన్నం మిక్స్ చేసుకొని తింటున్నా. నేను తినే ఐటమ్స్లో మీకు ఏదైనా రెసిపీ నచ్చింది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ రెసిపీ అయితే మా మమ్మీతో చేయించడానికి ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ప్రతి ఒక్క ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మెమరీస్ ఆఫ్ అన్హా ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.